హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇక్కడ ప్రెస్టాన్ ప్రైమ్ మాల్కి వచ్చామండి. భారతీయుడు చూడడానికి ఎలా ఉందో చూసి రివ్యూ చెప్తారు. ఇది వచ్చేసి గచ్చిబౌలిలో లొకేట్ అయి ఉంది, పీవీఆర్ సినిమాస్. ఓకే, చూద్దామా? మనం వచ్చేసి పీవీఆర్ సినిమాస్లో ఉన్నాడు. మన స్క్రీన్ వచ్చేసి 3, ఇంకా టైం ఉంది, 10 minutes టైం ఉంది. వెళ్దాం. ఈలోగా చూడండి, ఇది పీవీఆర్ సినిమాస్ గచ్చిబౌలి ప్రెస్టాన్ మాల్లో ఎలా ఉంటుంది. ఓకే, అండి మొత్తానికి భారతీయుడు 2 చూసామండి. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు అసలు భారతీయుడు ఫస్ట్ పార్ట్ మనకి ఎందుకు నచ్చిందో తెలుసుకోవాలి. దాంట్లో మెయిన్ రీజన్ మనకి నచ్చిన దానికి రీజన్ ఏంటంటే మ్యూజిక్ అండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం సినిమాకి కనెక్ట్ అవుతాం బాగా. సేనాపతి అతన్ని ఎవరినైనా చంపినా కానీ దానికి మనకు కనెక్ట్ అవుతాం, ఎంపతి ఫీల్ అవుతాం. రెండు, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ రెహమాన్. థర్డ్ పాయింట్ వచ్చేసి విజువల్స్ అండి. విజువల్స్ కానీ మర్మకళను చూపించడం కానీ అది చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్లో అది మనకంతా కొత్త, సో మనం బాగా కనెక్ట్ అవుతుంది దానికి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ అండి. ఫ్లాష్ బ్యాక్కి చాలా సెంటిమెంటల్ వాల్యూస్ ఉంటాయి, మనం బాగా కనెక్ట్ అవుతుంది దానికి. సాంగ్స్ కానీ
ఆ సాంగ్, ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాంగ్ కానీ అవన్నిటికీ బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా ఇంకా క్లైమాక్స్లో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండి, కాన్ఫ్లిక్ట్ పాయింట్ని బాగా తీసేది ఫస్ట్ భారతీయుడు. ఇప్పుడు ఈ భారతీయ 2 ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంకా భారతీయుడు 2 ఎలా ఉంది అనే దానికి ఆన్సరు మాటలేవు. ఎందుకంటారా, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక్కటంటే ఒక్క పాయింట్లో కూడా మనం సినిమాకి కనెక్ట్ అవ్వదు. మ్యూజిక్ ఈజ్ టూ బ్యాడ్. ఎంత దరిద్రంగా ఉందంటే మ్యూజిక్ చాలా దరిద్రంగా ఉంది. ఏఆర్ రెహమాన్ మనకి ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటాడు భారతీయుడు చూసేటప్పుడు. ఇందులో అదే మిస్సింగ్. ఇంకా డ్రాబ్యాక్స్ అంటే మేకప్ అండి, చాలా వర్స్ట్గా ఉంది మేకప్. మ్యూజిక్ డ్రాబ్యాక్, స్టోరీ డ్రాబ్యాక్. దానికి ఎలా ఉంది అంటే సినిమా చాలా బోరింగ్గా అనిపించిందండి. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుందండి. పెద్ద నెక్స్ట్ పార్ట్ కోసం చూసేంత ఏమీ లేదని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, మొత్తానికి దీనికి ఎన్ని హార్ట్స్ ఇస్తాను అంటే 2 హార్ట్స్ అండి అంతే. నేనైతే సినిమాని పెద్దగా సజెస్ట్ చేయనండి. నెట్ఫ్లిక్స్లో వస్తుంది, నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. టికెట్ రేట్స్ కూడా బాగా ఎక్కువ పెట్టారు తెలంగాణలో. 500 చేంజ్ పడింది. అంత వేస్ట్ చేసుకొని వెళ్ళడం దండగా. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మైండ్ బ్లాక్ అయిందండి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకెళ్ళేసరికి అంతే సంగతి. ఇంకా నా వల్ల కాక బయటకు వచ్చేసాను. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇందులో చూపించింది అయితే ఇంకా వర్స్ట్. మొత్తం మీద సినిమా ఎలా ఉందంటే ఒక పాయింట్లో చెప్పాలంటే ల్యాగస్య ల్యాగోభ్య, మొత్తం ల్యాగుతానే ఉన్నాడు మొత్తం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏదో తీయాలి కాబట్టి తీద్దాము, హిట్ అయిన సినిమా కాబట్టి మళ్ళీ హిట్ అయిపోద్ది అనేది ఇందులో క్లియర్గా కనిపించింది. స్టార్ట్ అయిన 10 నిమిషాలకి గ్రాఫ్ ఇలా వెళ్తుంది, అక్కడి నుంచి ఇలా పడుతుంది. ఇంకా ఇంటర్వెల్ అయిన తర్వాత ఇంకా ఆదపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను నా వల్ల కాక. డ్రాబ్యాక్స్ ఏంటంటే చాలా అన్ని డ్రాబ్యాక్స్ ఏనండి, పెద్ద చెప్పుకోదగిన పాజిటివ్ పాయింట్స్ కూడా ఏం లేవు. ఒక సాంగ్ తప్ప, ఆ సాంగ్ కూడా విజువల్స్ ఒక్కటే బాగున్నాయి, సాంగ్స్ ఫస్ట్. కమలాసన్ ఎంట్రీ ముందు వచ్చే ఒక సాంగ్ విజువల్స్ చాలా బాగుంది. అది ఎక్కడ లొకేషన్ ఎక్కడ పెట్టాడో కానీ అది తిరిగిపోయింది. అదొక్కటే నాకు పాజిటివ్ అనిపించింది. మిగతాదంతా వేస్ట్, మనీ వేస్ట్ చేసుకోకండి. ఏం చెప్తాం, ఇంకా మొహం ఇలా తయారైంది ఆ సినిమా చూసి ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చేసాను. ఓకే, దీనికి మనం ఇచ్చే రేటింగు 2 హార్ట్స్ అండి అంతే. థ్యాంక్స్ అండి నా ఛానల్ని వాచ్ చేసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.